ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయి 78వ సంవత్సరంలో కాలు పెడతా ఉన్నాం. అందుకు 78వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలని భారతదేశం అంతా కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి మన జాతీయ నాయకులు అపార త్యాగాలు చేశారు, వేలాది మంది రక్తతర్పణ చేశారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీ కూడా చాలా కీలకమైన పాత్ర వహించిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇప్పటికీ 78 ఏళ్ళు కావస్తున్న స్వాతంత్రం వచ్చి కూడు గూడు గుడ్డ అందరికీ అందని పరిస్థితి ఉంది. ఇవాళ మోడీ గారు చెప్తా ఉన్నారు, భారతదేశం ప్రపంచ దేశాల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుద్ది రాబోయే రోజుల్లో నేను చెప్పేసి. కానీ ఇవాళ ఉన్న 142 కోట్ల జనాభాలో దగ్గరగా 38 కోట్ల మందికి ఇంకా ఉచితంగా రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నామని కేంద్ర ప్రభుత్వమే లెక్కలు చెప్తా ఉంది. అంటే అంతమంది ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. దాంతోపాటు రెండో అంశం ఏమంటే, మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రధానిగా అయిన తర్వాత దగ్గరగా 4 కోట్ల మందికి గృహవసతి కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. అంటే ఇంకా కోట్లాది మందికి ఉండటానికి గూడు కూడా లేదని చెప్పేసి దాన్ని బట్టి మనకు అర్థమవుతాం. అట్లాగే వైద్యం అదంతా కూడా కార్పొరేటీకరణ చేశారు తప్ప సామాన్యుడికి అందుబాటులో వైద్యం కూడా లేని పరిస్థితి. విద్య కూడా అదే పరిస్థితుల్లో ఉంది. అందుకోసం మనం ఈ స్వాతంత్ర ఫలాలు మహాత్ముడు చెప్పినట్టు సామాన్యుడికి అందే పరిస్థితి ఇంకా రాలా. ఎవరికి అందుతూ ఉందంటే కార్పొరేట్ కంపెనీల పెద్దలకు మాత్రమే అందుతూ ఉంది. వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే ఇవాళ పార్లమెంటు పనిచేస్తూ ఉంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. భారతదేశం వ్యవసాయక దేశం అందరికీ తెలుసు. 165% వ్యవసాయం మీదే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయం నష్టాల్లో ఉండి ప్రతి 30 గంటకి ఒక రైతు భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఇది ప్రభాకర్ లెక్క కాదు, ప్రభుత్వ లెక్క. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘాలు అన్నీ అడుగుతూ ఉన్నాయి. ఏమని? దేశవ్యాప్తంగా రైతుకు ఒక్కసారి అప్పు రద్దు చేయండి, రైతును రుణవిముక్తుడిని చేస్తే అతను అన్నం పెట్టడానికి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉందని. కానీ అట్లాంటి ఒక పని చేస్తే 5 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది.